ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరు బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ కూడా మరొక నూతన దినం అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ రెండో దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3, 4, 9 వచనాలు చూస్తే ఇక్కడ యెహోషాపాతు గురించి రాయబడి ఉంటుంది. మనందరికీ తెలుసు యెహోషాపాతు మరి దావీదు నడిచిన మార్గాలలో ఆయన నడిచాడు. ఎటువంటి మరి నీతి మార్గాలలో దేవుని ప్రేమిస్తూ దేవునికి దగ్గరస్తుడుగా ఉన్న దావీదును అనుసరించి మరి యెహోషాపాతు నడిచాడు గనుక మరి 10వ వచనం చూస్తే, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. అయితే ఇక్కడ చుట్టూ ఉన్న రాజ్యాలు ఏవి కూడా యెహోషాపాతుతో యుద్ధానికి రాలేదంట. ఇది చాలా అసాధారణమైన మరి పని. ఏంటంటే మరి ఏ రాజ్యం మీదకైనా ఇంకో రాజ్యం వస్తుంది, కానీ ఇక్కడ యెహోషాపాతు పరిపాలిస్తున్న రాజ్యము దేవుని పిల్లలు అయిన రాజ్యానికి మరి దేవునికి అతి సమీపస్తుడుగా ఉంటూ యెహోషాపాతు అంట మరి బయలు ప్రవక్తను మరి బయలుని ఆరాధించలేదంట. దేవుని మాత్రమే సేవించి దేవుని మాత్రమే ఆరాధించినందుకు మరి చుట్టూ ఉన్న శత్రు దేశాలకు భయము కలిగిందంట. ఈరోజు మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము దేవుని అనుసరించి నడిచినట్లయితే, దేవుని మార్గాలలో మనం నీతిని అనుసరించి నడిచినప్పుడు, నీతి అంటే ఏంటో కాదండి, దేవుణ్ణి మనం కలిగి ఉన్నామే అదే మన నీతి. మనము దేవుణ్ణి బట్టి నీతిమంతులుగా, ఆయన రక్తం బట్టి నీతిమంతులుగా మార్చబడ్డాం కనుక ఆయనను పోలి మరి ఆయనను చూస్తూ మనం ప్రతి దినము నీతి మార్గాలలో అన్యాయం చేయకుండా నీతి మార్గాలలో మనం నడుస్తూ మంచి పనులు చేస్తూ మనం వెళ్తున్నప్పుడు దేవుడు అంట మన చుట్టూ ఉన్న శత్రువుడు ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో మరి వారందరూ కూడా దేవుడు భయమును కలిగించి వారు మనతో మాట్లాడడానికి కానీ వారు మనతో పోరాడడానికి కానీ ఎటువంటి శక్తి లేని వారుగా అవి మనని చూసి భయపడతారు. ఎప్పుడు తెలుసా? మనము దేవుని మార్గాలలో నడుస్తూ ఉంటే, దేవుని యొక్క పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు అడ్డు అంటూ మనకు ఎగెయిన్స్ట్గా ఎవ్వరు కూడా నిలవలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మరి చుట్టూ అందరూ కూడా పాపంలో ఉంటున్నారు కదా, అందరూ కూడా ఈ లోక పోకడలో ఉంటున్నారు కదా, ఈ యొక్క లోకంలో ఉండే అన్ని వ్యసనాల గుండా వెళ్తున్నారు కదా, నేను ఒక్కదాన్ని ఎందుకు మంచిగా జీవించాలి, నేను ఒక్కనే ఎందుకు నీతిగా బ్రతకాలి అంటే దేవుడు అంటా ఉన్నాడు, మనం నీతిగా నిజాయితీగా నమ్మకంగా ఉంటే మరి దేవుని బట్టి మనం నమ్మకంగా ఉండాలి, మనుషులను బట్టి కాదు. మనం ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని మనం దేవుని యొక్క కన్ను దృష్టిలో ఉన్నామని ఎరిగి మనం జీవిస్తే మరి ఇక్కడ ఉన్నట్టుగా నిజంగానే చుట్టూ ఉన్న దేశముల రాజ్యములన్నిటినీ మీదికి యెహోవా భయము వచ్చి, యెహోవా భయం అనుగ్రహిస్తే, ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరైనా సరే, నీ ప్రతి పనిలో ఒకవేళ అడ్డంకి వస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే పోరాడడానికి ముందు దేవుని ఆశ్రయించు. 5వ వచనం చూస్తే 4వ వచనం, బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవునికి ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఈరోజు దేవుని మార్గములో మనం నడిస్తే, దేవుని ఆశ్రయిస్తే ఇట్టి గొప్ప కార్యాలు మన లైఫ్లో దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయము మనం తీసుకుపోయే ఏ డెసిషన్స్ అయినా, మనం చేయవలసిన ఏ పని అయినా కూడా దేవుని ఆశ్రయించారు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో తప్పక దేవుడు మీకు తోడై ఉండి మీకు వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల దేవుడు వ్యాజ్యం ఆడబోతా ఉన్నాడు, దేవుడు వారితో ఫైట్ చేయబోతున్నాడు. కనుక భయపడకండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ దర్శించినందుకు నీకు వందనాలు. యెహోషాపాతు వంటి హృదయం మాకు దయచేయండి. నిన్ను వెంబడించి నిన్ను ఆశ్రయించి నాయన లోకమును పాపము తండ్రి దాని జోలికి వెళ్ళకున్నట్లుగా నిన్ను ఆశ్రయించి నీతి మార్గంలో నడిచే కృపను మా ఒక్కొక్కరికి మీరు దయచేసి ఈ దిన దీవెనతో నింపమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Have a blessed day. God bless you all.